గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనీ మధు వ్లాగ్స్. ఫస్ట్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక చలో. సిన్స్ కరోనా నుంచి నేనే ఓన్గా 365 ఒత్తులు చేశాను. అప్పుడే ఫ్రెష్ కాటన్ ఉంటుంది కదా, బిఫోర్ 1 మంతే వచ్చేస్తుంది కాటన్ అంతా. సో ఆ కాటన్ తీసేసుకొని 365 ఒత్తులు చేశాను. ఎవ్రీ ఇయర్ ఎలా చేసేదాన్ని అంటే ఆ కార్తీక పౌర్ణమి రోజే ఎర్లీ మార్నింగ్ బాత్ చేసేసి అప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చేసేదాన్ని. బట్ ఈసారి ఆఫీస్ వర్క్ ఉండడం ముందు రోజే చేశాను ఒత్తులన్నీ. లాస్ట్ ఇయర్ బెంగళూరులో నేను చాలా ట్రై చేశాను ఈ కాటన్ కోసమని, బట్ ఎక్కడా దొరకలేదు. షాప్ నుంచి పర్చేస్ చేశాను 365 ఒత్తులు. ఇది ఎగ్జాక్ట్గా 5th ఇయర్ నేను ఇలా చేయడం అనేది. అండ్ నా మ్యారేజ్ అయినాక ఇది ఫస్ట్ కార్తీక పౌర్ణమి. ముందు రోజే కూర్చొని గింజలన్నీ తీసేసి ఆ ఒత్తులని చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే ఈవినింగ్ ఈజీగా ఉంటుంది కదా, సో అందుకని బిఫోర్ డేనే చేశాను ఈ ఇయర్ అయితే. ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. కౌంట్ చేసుకుంటాం ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా తక్కువ ఉంటుందని. సో ఈసారి లీప్ ఇయర్ కదా, సో నేను అందుకని 366 చేశాను. ఎవ్రీ ఇయర్ నార్మల్గా 365 డేసే కదా, సో అందుకని 365 చేసేదాన్ని. బట్ ఈసారి లీప్ ఇయర్ వచ్చింది కాబట్టి 366 చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఉసిరికాయతోటి బాత్ చేయాలి. సో ఉసిరికాయ నేను నా టబ్లో వేసేసుకొని నేను బాత్ చేసేసాను. ఈ 365 ఒత్తుల స్పెషాలిటీ ఏంటి అంటే ఎవ్రీడే మనం దీపం ముట్టియలేం కదా, సో అందుకని ఒకటేసారి ముట్టిస్తే సో మనం ఇయర్ మొత్తం కంప్లీట్గా ముట్టించినామని అంటారు. సో అందుకని నేను కూడా అలా నా ఓన్గా నేనే చేస్తాను. అంతా వర్క్ ఫినిష్ అయిపోయాక 2 కంచుళ్ళు తీసేసుకొని వాష్ చేసేసి కుంకుమ అండ్ గంధం పెట్టేశాను. ఆల్మోస్ట్ అప్పటికి చాలా లేట్ అయిపోయింది వర్క్ ఉండడం వల్ల. సో ఆల్మోస్ట్ టెంపుల్కి వెళ్ళేసరికి నైట్ 8 అయింది. సో అన్నీ పెట్టుకున్నానా లేదా అని రీచెక్ చేసేసుకున్నాను. సో ఎవ్రీథింగ్ ఓకే. సో టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాను. మా విలేజ్ నుంచి అయితే ఎగ్జాక్ట్గా అరౌండ్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్, శివాలయం టెంపుల్ అయితే. టెంపుల్కి అయితే రీచ్ అయ్యాను. సో ఇవన్నీ నేను తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ ఆయిల్, కాటన్, ఆవు నెయ్యి, పసుపు అండ్ పిండి ముగ్గు వేయడానికి అండ్ పిండి ఒత్తులు. సో ఫస్ట్ అయితే వాటర్ తోటి అక్కడ క్లీన్ చేసేసాను. సో చేశాక నెక్స్ట్ పసుపులో కొద్ది వాటర్ యాడ్ చేసి కిందంతా అలా రాసేసాక నెక్స్ట్ పిండి తీసుకొని ముగ్గేసాను. పిండితో ముగ్గు వేయడం అంటే అంత ఈజీ కాదు. శుద్ధతో చాలా స్ట్రైట్గా వస్తాయి, పిండితో కొద్దిగా వంకలుగానే వస్తుంది. చూడండి నా ముగ్గు ఎలా వచ్చిందో. నెక్స్ట్ ఒక తమలపాకు పెట్టి ఒక కంచుల్లో వెలిగిద్దంటే దీపం. సో 2 కంచులు పెట్టాను. సో నేను చేసిన ఒత్తులన్నీ అందులో పెట్టాను. కాటన్ కదా, సో ఇలా అంటే కరెక్ట్గా అంటుకోదో అని చెప్పి అందులో కార్తీకాపురం బిల్లం అయితే పెట్టాను. ఆవు నెయ్యి వేసేసాను కంప్లీట్గా. కొద్దిసేపు నానుతుందని చెప్పి అండ్ 2 ఉసిరికాయలు తీసుకెళ్ళాను. అంటే ఉసిరి దీపం కూడా వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజు, అందుకని నేను కూడా ఒక 2 ఉసిరికాయలు తీసుకొని రిమైనింగ్ అన్నీ పిండి దీపాలు వెలిగించాను. ఆ ఫ్లవర్స్ అన్నీ పెట్టేలోపు నెయ్యి వేస్తే కొద్దిగా ఆ కాటన్ అనేది అందులో ఒత్తులన్నీ నానుతాయి అని చెప్పి పెట్టేశాను.
ఇక మనం వెలిగించేదానికంటే దీపం లైక్ మన ఇంటి యజమాని వెలిగిస్తే ఆ ఇంటికి ఎంత మంచి జరుగుతుందని చెప్పారు. సో అందుకని ఇక ఈ ఫస్ట్ కార్తీక పౌర్ణమి నా మ్యారేజ్ అయ్యాక ఇక దీపం అయితే సక్సెస్ఫుల్గా వెలిగించాము. అక్కడ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇక తులసి చెట్టు దగ్గర వెలిగించాను దీపం అయితే. ఇంకా నెక్స్ట్ ఇంటికి అనేది స్టార్ట్ అయ్యాము. సో ఇంటికి స్టార్ట్ అయ్యాక ఇంకా మనకేంటి క్రాకర్సే కదా. సో ఇక క్రాకర్స్ అనేది స్టార్ట్ చేద్దాం. చాలా వచ్చింది కదరా. లగత్తు మేము అక్కడ పెట్టి కాలువనికే భయపడ్డాము. మా తమ్ముడు అయితే ఇక హ్యాండ్లో పట్టుకొనే కాలుస్తున్నాడు. ఏమన్నా ధైర్యమా. ఇక నెక్స్ట్ ఆ క్రాకర్స్ అన్నీ కాల్చడం అయిపోయాక ఇక డిన్నర్ చేసాం. మా డిన్నర్కి ప్రిపేర్ చేసినవి ఇవే ఐటమ్స్ అన్నీ: బగారా, టమాటో చట్నీ, ఆలూ చిప్స్ అండ్ బియ్యం చిప్స్. అండ్ సో ఇలా అనేది డే అంతా గడిచిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో.